వరంగల్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే పాలకుర్తి నియోజకవర్గంలో అధికార దుర్వినియోగం కొనసాగుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి భర్త జన్మదినం కావడంతో రాయపర్తి బస్టాండ్లో వేడుకలు నిర్వహించిన పరిస్థితి. దీంతో ఆ బస్టాండ్ ఆవరణ మొత్తం కూడా వాహనాలను పార్కింగ్ చేయడంతో బస్టాండ్ లోపలికి బస్సులు రాకుండానే వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఎండలో తీవ్రమైనటువంటి ఇబ్బందులను ప్రజలు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా ఎమ్మెల్యే భర్త బర్త్డే అయితే బస్టాండ్లో ఎందుకు చేయాలని, ఎమ్మెల్యే భర్త కోసం తామంతా ఎందుకు ఇబ్బందులు పడాలని చెప్పి ప్రజలంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. వరంగల్ జిల్లా నుంచి మరో ప్రధాన వార్త చూసినట్లయితే అధికారులపై అధికార పార్టీకి సంబంధించిన నాయకులు దౌర్జన్యానికి పాల్పడుతున్న సంఘటన రాయపర్తి మండలం వాంకుడోతు తండాలో చోటు చేసుకుంది. వాంకుడోతు తండాకు చెందిన వాంకుడోతు రవీందర్ అనే వ్యక్తి అదే గ్రామానికి పంచాయతీ కార్యదర్శిగా ఉన్నటువంటి అభిలాష్ను బెదిరించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్ల లిస్టులో తన పేరు ఎందుకు లేదని చెప్పి బెదిరించడమే కాకుండా ఎకరం పొలం అమ్మైనా నిన్ను చంపేస్తానని బెదిరించడంతో ప్రాణభయంతో ఆ అధికారి రాయపర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. జనగామ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే కొత్తగా ప్రారంభించిన 4 పథకాల్లో లోపాలు బయటపడుతున్న పరిస్థితి జనగామ జిల్లాలో చోటు చేసుకుంది. జనగామ పట్టణంలోని 26వ వార్డుకు చెందిన జగత్ కుమార్ అనే వ్యక్తి ఇంటి నెంబర్పై అతనికి కాకుండా మరో 4గురికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన పరిస్థితి. తన పేరున ఇల్లు అప్లై చేసుకున్నప్పటికీ తనకు మంజూరు కాలేదని, ఎవరో 4గురికి మంజూరయ్యాయని, తన ఇంటి నెంబర్పై మంజూరైన వాళ్ళ పేర్లు లిస్టులో నుంచి తొలగించాలని గ్రీవెన్స్లో భాగంగా జిల్లా కలెక్టర్కు బాధితుడు ఫిర్యాదు చేశాడు.